ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధు మత్ కార్యం సాధేన ప్రభు. శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు ప్రేక్షకులకి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మనం ఈ గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుంది, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనం ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా కుటుంబం అంతా ఆనందదాయకంగా ఉంటామనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఫలితాలన్నీ కూడా ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025 ద్వాదశ రాసుల్లో మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి, అలాగే మీకు జన్మ నక్షత్రం తెలియని వారికి మీ పేరులో మొదటి అక్షరం చూ చే చో లా అనే అక్షరాలు, లీ లు లే లో ఆ అనే అక్షరాలు గల వారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి. ఈ మేషరాశి ఫలితాలను చూసుకుంటే మీకు ఎటువంటి పరిహారం చేసుకోవాలి, మీ కుటుంబాన్ని ఎలా ముందుకు సాగనంపుకోవాలో అన్ని విధాలుగా మీకు తెలుస్తుంది. అలాగే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2గా ఉంటుంది, వ్యయం 14గా ఉంటుంది. అంటే ₹2 ఆదాయం వస్తే ₹14 ఖర్చు అవుతుందండి. మరి ఈ సంవత్సరం అంతా మేము ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, మరి ₹2 ఆదాయం ఉంటే ₹14 అప్పులు చేసుకుంటే ఏ విధంగా ఉంటుందండి, మరి కష్టం కదా అనేటువంటి ఒక భావన మీకు కలగచ్చు. కానీ ₹2 మనకు ఆదాయం వచ్చినప్పటికీ మనం బ్యాంక్ రుణాలు తీసుకోవచ్చు, అప్పులు తీసుకోవచ్చు, ఫైనాన్స్ తీసుకొని మనం ఏదైనా ఫ్యాక్టరీలు పెట్టుకొని మన ఫైనాన్స్ని బాగా డెవలప్ చేసుకునేటువంటి మన తెలివితేటలను ఉపయోగించుకొని ముందుకు సాగేటువంటి ఒక తోవ చూపిస్తారు మనకు భగవంతుడు. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 7. 5 మెచ్చుకుంటే మిమ్మల్ని 7 తులనాడుతూ ఉంటారు. అంటే మీరు పైకి ఎక్కుతూ ఉంటే వెనక్కి లాగేవాళ్ళు 7 ఉంటారు, మీరు 5 మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు, 7తోటి మీకు ఇబ్బందులుగా ఉంటాయి. అంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అయితే ఈ సంవత్సరం ఈ మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వీరికి ఏలినాటి శని ప్రభావం మీపై ఉంది కాబట్టి కొంత ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, అధికంగా ఉంటాయి. కాబట్టి డబ్బును ఆచితూచి ఖర్చు పెట్టండి. అలాగే కొంత పొదుపు అనేది మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి పొదుపుగా డబ్బును వాడుకోండి. మిమ్మలను తేనె మాటలతో మోసం చేసి మీ డబ్బును కాజేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మీ అంబడే తిరుగుతూ ఉంటారు, మీతోనే మాట్లాడుతుంటారు, నమ్మక ద్రోహం చేస్తారు, వెన్నుపోటు పొడిచేవాళ్ళు మీ అంబడి ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి భావంతో మీరు ముందుకు నడుచుకుంటే తప్పకుండా మీరు మోసపోకుండా ముందుకు సాగేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే మీకు నరఘోష ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా ముందుగా జనానందరికీ చెప్పేస్తారు, నేను ఈ పని చేస్తున్నా ఆ పని చేస్తున్నా అని. గొప్పలకి పోవద్దు. అలా గొప్పలకి పోవడం వల్ల మీ అయ్యే పనులన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి, పోస్ట్ పోన్ అవుతుంటాయి. ఎందుకు కాలేదా అంటే నరఘోష ఎక్కువ ఉండటం వల్ల. ఈ నరఘోష ఎక్కువ ఉండటం వల్ల మీకు అన్ని పనులు కూడా వెనుకంజ వేస్తుంటాయి. కాబట్టి మీరు పొగడతలకపోయి పని అవ్వకమునిపే ముందుగా ఎవరికి ఏది చెప్పవద్దు. గోచార రీత్యా రాహు మీనరాశిలో లోహమూర్తిగా సంచరిస్తున్న కారణంగా ఈ సంవత్సరం కొన్ని కష్టాలు ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సినట్టు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాలా. మనోవేదన ఎక్కువగా ఉంటుంది. మనస్సును దృఢంగా ఉంచుకోండి. దైవ చింత ఎక్కువగా ఉండాలా, భగవంతుని ఎక్కువగా ఆరాధించాలా. ఈ రాహుకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు రాహు యొక్క ప్రభావం మీ మీద తగ్గుతుంది. అలాగే 16వ తారీఖు మే 2025
రాహు కుంభరాశిలోకి రావడం వల్ల స్వర్ణమూర్తి అవుతాడు. కాబట్టి 2025 మే నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది ఈ మేషరాశి వారికి. అలాగే శనీశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఇతని ప్రభావం తీవ్రంగా ఉంటుంది మీ మీద. ఏలినాటి శని ప్రభావం అవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అంటే మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, నడుము నొప్పులు కొన్ని ఇబ్బందికరంగా కూడా ఉంటాయి. అలాగే పనులన్నీ కూడా లేట్ అవటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి, ధన నష్టం ఎక్కువగా ఉంటుంది, తండ్రికి కష్టంగా ఉంటుంది, ప్రయాణాలలో కొన్ని ప్రమాదాలు ఉంటాయి, చికాకులు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో. కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి, ఓపిక సహనంతో మెలగండి, తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగనే గురువు ప్రారంభంలో వృషభ రాశిలో సంచరించి రజతమూర్తిగా ఉంటాడు. ఎవరు? గురువు శుభ ఫలితాలను ఇస్తున్నాడు. గురువు శుభ ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి మే 9వ తారీఖు 2025 లోహమూర్తిగా మారుతున్నాడు. కొన్ని ఇబ్బందులు మొదలవుతాయి, కొంత గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, విద్యార్థులకు చదువులో జ్ఞాపక శక్తి తగ్గడం కూడా ఒక కారణం అవుతుంది. వీరు ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అలాగనే రాహు మీనరాశిలో సంచరిస్తూ కుంభరాశిలో కూడా సంచరిస్తున్నాడు కాబట్టి ఏ పని మొదలుపెట్టినా కూడా ఆలస్యంగా జరుగుతుంటుంది. బంధువర్గంలో బాగుండలు, బంధువులతోటి కొన్ని నిందలు ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అయితే గృహంలో మటుకు శుభకార్యాలు జరగడం అంటే జరుగుతాయి. అప్రయత్నంగా ఏ పనైనా జరగదు. కష్టపడితే కానీ మీరు తప్పకుండా ఫలితం రాదు. ఊరికనే కూర్చొని ఫలితం రమ్మంటే రాదు, కష్టపడాలి. బాగా కష్టపడటం వల్ల మంచి ఫలితం ఏర్పడుతుంది. ఎంత సంపాదించినా కూడా ఖర్చు మటుకు అధికంగానే ఉంటుంది. కుటుంబ పరంగా కూడా కొంత ఖర్చు చేయవలసినటువంటి సూచనలు ఏర్పడుతున్నాయి. అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది వీరికి ఈ సంవత్సరం. గృహ నిర్మాణాలు అన్నీ కూడా ఆలస్యంగా పూర్తి చేస్తారు. మీ గృహాలు కట్టుతున్నారనుకోండి, అవన్నీ కూడా నిదానంగా ఇన్స్టాల్మెంట్ బేసింగ్ మీద అయినట్టుగా కొంచెం గృహాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అలాగనే ప్రాపర్టీస్ కొనాలి అనుకునే వారికి కూడా కొంత లేట్ అవుతుంది. అంటే డబ్బు సరైన సమయానికి అందకపోవడం ఇలాంటివన్నీ కూడా కొంచెం జరుగుతుంటాయి. విద్యార్థులకు చదువు విషయంలో అసంతృప్తి కలుగుతుంది. ఇవాళ ఎంత చదివినా కూడా తృప్తి ఉండదు. నేను ఇంత చదువుతున్నాను, నాకు మార్కులు రావట్లేదు అని బాధపడుతున్నా కానీ తృప్తి అంటూ ఉండదు. అయితే దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా వైద్యులను సంప్రదించి అనారోగ్యాన్ని నుంచి బయటపడండి. అలాగే అనారోగ్య సమస్యలతో ఇంకా ఎక్కువగా బాధపడుతున్న వారు సమయానికి మందులు వేసుకోండి. సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోవడం వల్ల తప్పకుండా మీకు ఆరోగ్యం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. పెట్టుబడులు పెట్టడం వల్ల పెట్టుబడిదారులతోటి కొన్ని ఇబ్బందులు జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం. అలాగే శత్రువులు ఎక్కువగా ఉంటారు. శత్రువులు ఎక్కువగా ఉండేట సూచనలు ఉన్నాయి. శత్రువుల వల్ల భయం కూడా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఎవరు ఎలా చేస్తారో, ఎక్కడ మన ఇబ్బంది పెడతారో అనేటువంటి భయం కూడా మీలో బాగుంటుంది. అలాగే రావలసిన డబ్బులన్నీ కూడా వచ్చినట్టే కనిపిస్తాయి. ఇస్తానంటారు, ఇస్తున్నారు అని అనుకుంటావు కానీ రావు. ఇలా వచ్చినట్టే కనిపిస్తాయి కానీ డబ్బులు రావు సరి అయిన సమయానికి. భార్యాభర్తల మధ్య కొంత కలహాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలోని పెద్దలు విమర్శించడం వల్ల మీకు ఐకమత్యం తగ్గడం వల్ల పెద్దలతోటి కొంత ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి ఈ మాసంలో. అనుమానపు ఆలోచనలు, అనుమానంతో కుటుంబంలో కొందరు దూరం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో పెద్దలు తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు మటుకు బాగా సూచిస్తున్నాయి వీరికి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కార్యాలయంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని నిందలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని ఫైల్స్ కూడా కనబడకుండా మీ మీద నిందలు పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. హఠాత్తుగా కొన్ని సమస్యలు మీ మీద వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వివాహాది శుభకార్యాల్లో ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఆస్తులు కొంటారు, వాటిలో లోపాల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసులన్నీ కూడా వాయిదాలు పడుతూ ఉంటాయి. విద్య, కొత్త స్నేహితుల వలన కొన్ని వ్యసనాలకి లోనవుతారు విద్యార్థులు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యక్తులతోటి పరిచయాలతో చాలా జాగ్రత్తగా ఉండండి. కీర్తి మర్యాదలు కొన్ని దెబ్బతినేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కొన్ని వ్యసనాల వలన విద్యార్థులకి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్లలో మంచి ఊపు ఉంటుంది మీకు. మానసిక ధైర్యంతో ముందుకు సాగుతారు.
లాటరీలు, షేర్ మార్కెట్లో మంచి డబ్బు పెట్టవద్దు, కొంత నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి. సంతానపరంగా చాలా బాగుంటుంది. స్నేహితుల వలన కొంత నష్టం ఉంది కాబట్టి కాలేజీ స్టూడెంట్లు కానీ, మామూలు విద్యార్థులు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ. ఏలినాటి శని వలన పనులన్నీ కూడా వాయిదాలు పడుతుంటాయి. నిరుద్యోగులకు అంతంత మాత్రంగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగులపై ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్నీ కూడా సరైన సమయానికి అందేటువంటి సూచనలు లేవు. వ్యాపారస్తులకు లాభ నష్టాలు, సమయానికి డబ్బు అందకపోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య 9గా ఉంటుంది. రవికి, గురుకి, శనికి, రాహుకి, కేతుకి మీరు పూజ చేయించుకోండి, లేకపోతే జపాలు చేయించుకోండి, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి పరిహారానికి ఆయిల్స్ ఉంటాయి. ఆయిల్స్ వాడుకోవడం కూడా అద్భుతంగా పనిచేస్తాయి. మీకు జపం చేయించుకుంటే 100 రెట్లు ఫలితం ఇస్తే, ఈ ఆయిల్ వాడుకోవడం 1000 రెట్లు ఫలితం ఇస్తుంది. మీకు స్పాట్లోనే ఈ ఆయిల్ యొక్క ఫలితంగా చూపిస్తుంది. అలాగే మీకు కలిసి వచ్చేటువంటి రోజులు కూడా ఆదివారం, సోమవారం, గురువారం ఉంటుంది. కలిసి వచ్చేటువంటి తేదీలు 1, 2, 3, 4, 7, 18 తేదీలు. ఈ తేదీల్లో మీరు పని చేసుకుంటే తప్పకుండా మీకు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇంకా అద్భుతమైన ఫలితాలు రావాలి అనుకుంటే మీరు మా దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆయిల్స్ ఉన్నాయి. నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, అలాగే షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్, ప్రతి గ్రహానికి ఎటువంటి ఇబ్బందులు కలిగేటువంటి వాటి నుంచి కూడా మీరు బయటపడేటువంటి తక్కువ సమయంలో అద్భుతమైన రిజల్ట్ వచ్చేటువంటి ఆయిల్స్ నా దగ్గరనే కాబట్టి మీరు సంప్రదించండి. మీ యొక్క పరిహారం చేసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.